మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. వేడెక్కిన తంబళ్లపల్లె రాజకీయం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కోసం బారులు తీరిన ఆశావహులు. తమకు అవకాశం ఇవ్వాలంటున్న బీజేపీ జనసేన నాయకులు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటీవల నియోజకవర్గంలో నకిలీ మద్యం డంప్ వెలుగు చూడటంతో రాష్ట్రంలో కలకలం రేగింది. దీని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు రావటం, నకిలీ మద్యం డంప్ వ్యవహారంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న దాసరపల్లి జయచంద్రారెడ్డితో పాటు మరో నేతపై వేటు వేసింది. దీంతో ఇన్ఛార్జి పోస్టు ఖాళీ కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు జోరుగా ఊపందుకుంటున్నాయి. ఎలాగైనా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను దక్కించుకునేందుకు నేతలు బారులు తీరారు. ఇప్పటికే జిల్లా రాష్ట్ర స్థాయిలో తమకు తెలిసిన నాయకుల ద్వారా జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కూటమి తరపున బీజేపీ జనసేన పార్టీ నాయకులకు కూడా తమకు అవకాశం కల్పించాలని తమ పార్టీ నాయకుల ద్వారా రాయబారాలు సాగిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి రేసులో మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిలతో పాటు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్త కార్వాన్ మల్లికార్జున నాయుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండా నరేంద్ర, మలిగి మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకురాలు పర్వీన్ తాజ్, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సతీమణి దొమ్మలపాటి సరళ ఇన్ఛార్జి పదవి కోసం జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతుల సాయినాథులు కూడా కూటమి తరపున ఇన్ఛార్జ్ రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో ముడుసు కాపుల సంఖ్య దాదాపు 60,000కు పైగా ఉండటంతో ఆ సామాజిక వర్గం నుంచి సిపి సుబ్బారెడ్డిని తెరపైకి తీసుకురావాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇక టీడీపీ ఇన్ఛార్జ్ రేసులో ఉన్న నేతల ఒక్కొక్కరి బలాలు బలహీనలు ఒకసారి పరిశీలిద్దాం. జి శంకర్ యాదవ్ పీటీఎం మండలం సదుం గ్రామానికి చెందినవారు. ఈయన స్వతహాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే 2009లో ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చెందారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆయన్ను తమ పార్టీలోకి ఆహ్వానించింది. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో జి శంకర్ యాదవ్ అప్పటి ఎమ్మెల్యే ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిపై ఓటమి చెందారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించేవారు. అయితే అనూహ్యంగా 2024లో దాసరపల్లి జయచంద్రారెడ్డి తెరపైకి రావడంతో టికెట్ ఆయన దక్కించుకున్నారు. దీంతో అప్పటి నుంచి శంకర్ రాజకీయాల నుంచి కొద్దిగా దూరంగా వ్యవహరిస్తూ ఉండేవారు. ఇక శంకర్ యాదవ్కు నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన అనుచర వర్గం ఉండటంతో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం ఆయనకు ప్రధానంగా అనుకూలించే అంశాలు. ఇక ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి గురించి మనం మాట్లాడుకుంటే, ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబం తొలి నుంచి రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి గారు ఎమ్మెల్సీగా పదవి చేశారు. ఆయన తల్లిగారు ఏవి లక్ష్మీదేవమ్మ గారు ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. 2009లో ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొంది ఆ తరువాత జరిగిన కొన్ని రాజకీయ సమీకరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగినప్పటికీ కూడా జి శంకర్ యాదవ్ చేతిలో ఓటమి చెందారు. దీంతో ఆయన దాదాపు రాజకీయాల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక ఏవి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సంబంధించి
నియోజకవర్గంలో ప్రతి మండలంలోనూ ఆయనకు బలమైన అనుచరగణం ఉంది. అలాగే ఈయన వైపు కూడా అధిష్టానం ఇన్ఛార్జ్ వ్యవహారంలో కొంత మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కొండా నరేంద్ర గురించి తీసుకుంటే, కొండా నరేంద్ర బలిజ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా ఆయన. అయితే నియోజకవర్గంలో మురుసు కాపుల తర్వాత బలిజులు అత్యధికంగా ఉండటంతో కొండా నరేంద్ర కూడా ఇన్ఛార్జ్ కోసం జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇక తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, ప్రస్తుతం ఆయన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. దాదాపు మదనపల్లి వ్యవహారాలు ఎక్కువగా ఆయన పాల్గొంటుంటారు. అయితే నియోజకవర్గంలో సమన్వయం చేసేందుకు ఓవైపు తనకు కూడా అవకాశం కల్పించాలని శ్రీరామ్ చినబాబు జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న కార్వాన్ మల్లికార్జున నాయుడు కూడా రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే శంకర్ యాదవ్ ఎన్నికల బరిలో ఉన్నప్పుడు కూడా ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తూ శంకర్ యాదవ్ విజయం పట్ల ఆయన ఎంతో పాటుపడ్డారు. అలాగే 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన సమన్వయకర్తగా వ్యవహరిస్తూ దాదాపు జయచంద్రారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రస్తుతం ఆయన సమన్వయకర్తగా ఉండటంతో ఆయన కూడా తనకు అవకాశం కల్పించాలని జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ నాయకురాలు పర్వీన్ తాజ్ గారు, ఆమెకి ఇటీవల రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్గా పదవి ఇచ్చినప్పటికీ ఆమె ఆ పదవిని సున్నితంగా తిరస్కరించారు. అయితే ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జు ఖాళీ ఏర్పడటంతో తనకు కూడా అవకాశం కల్పించాలని ఆమె తనకు తెలిసిన నేతల ద్వారా జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే మరోవైపు మురుసు కాపుల నుంచి బలిగి మధుసూదన్ రెడ్డి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తుంది. వీరితో పాటు మదనపల్లి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ సతీమణి దొమ్మలపాటి సరళాకారు కూడా తనకు అవకాశం ఇవ్వాలని కొంతమంది నేతల ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గతంలో 2024లో కూడా కొన్ని రాజకీయ సమీకరణలో భాగంగా ఈమె పేరు కూడా తంబలపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. అయితే అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమెకు టికెట్ దక్కలేదు. ముఖ్యంగా ఈమె తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన కురువలకోట మండలానికి చెందినవారు కావడంతో ఆ నియోజకవర్గంలో ఈమెకు కూడా చాలా బంధుగణం చాలా ఉంది. అలాగే నియోజకవర్గంలో వ్యాప్తంగా ముఖ్య అనుచరులు కూడా ఉండటంతో తనకు కూడా అవకాశం కల్పించాలని ఈమె ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక జనసేన పార్టీ నుంచి ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న పోతుల సాయినాథ్ కూటమి తరపున తనకు అవకాశం ఇవ్వాలని తమ నాయకుల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ నుంచి కూడా సీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి గారి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని ముఖ్యంగా ఆయన అనుచరులు అప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. తమ నాయకుడు దాదాపు ఎన్నో సంవత్సరాలు నియోజకవర్గంలో బీజేపీ బలపడటానికి తీవ్రంగా కృషి చేశారని, ఇటీవల జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన అభ్యర్థి విజయం కోసం తీవ్రంగా కృషి చేశారని, నియోజకవర్గ వ్యాప్తంగా చల్లపల్లి నరసింహారెడ్డికి భారీగా అనుచర వర్గం బంధుగణం ఉందని, ఒకవేళ ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకునే దమ్మున్న నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి అని కార్యకర్తలు జోరుగా పోస్టులు పెడుతున్నారు. అలాగే బీజేపీ అధిష్టానం వైపు కూడా వీళ్ళు ఒత్తిడి తెస్తూ నరసింహారెడ్డికి కూటమి తరపున ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇవ్వాలని జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా నియోజకవర్గంలో మురుసు కాపుల సంఖ్య దాదాపు 60,000కు పైగా ఉంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఓ సరికొత్త వ్యక్తి తెరపైకి రానున్నట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన సిపి సుబ్బారెడ్డి గారు. నియోజకవర్గంలో సుమారు 60,000కు పైగా ఓట్లు ఉండటంతో గతంలో ఆ కోణంలోనే దాసరపల్లి జయచంద్రారెడ్డికి టికెట్ వచ్చింది. ప్రస్తుతం ఆయనకు ఇన్ఛార్జ్ బాధ్యతలు తొలగించడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సిపి సుబ్బారెడ్డిని తెరపైకి తీసుకురావాలని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆయనపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. ఇక సిపి సుబ్బారెడ్డి గురించి ఒకసారి మనం విచారిస్తే ఆయన కూడా టీ సదుం గ్రామానికి చెందిన నాయకుడు.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. దాదాపు 2-3 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యే టికెట్ రేసులో కూడా ఉండి ఒకసారి వేరే ఓ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కూడా ఎన్నికల బరిలో నిలిచారు. దాదాపు త్వరలో ఒక 2-3 రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంలో ఉన్న మొరుసు కాపులు ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువచ్చి ఆయన కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బరిలో నిలపాలని జోరుగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మరోవైపు అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను తేల్చేందుకు 3-man కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇందులో 3 నాయకులను నియమించి కార్యకర్తలు నాయకుల అభిప్రాయాలను సేకరించి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి వస్తాయో అని నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు కొంత ఆందోళనలో ఉన్నారు. ఓవైపు శంకర్ యాదవ్కి వస్తుందా, మరోవైపు ప్రవీణ్ కుమార్ రెడ్డికి వస్తుందా, లేక కూటమి అభ్యర్థులకు ఇస్తారా అని నియోజకవర్గంలో జోరుగా ఊహాగానాలు చెలరేగుతూ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది? పార్టీ నాయకులకు ఇస్తారా, పార్టీ కష్టపడి నాయకులకు ఇస్తారా, లేక కూటమి నాయకులకు ఇస్తారా అన్నది త్వరలో వేచి చూడాల్సి ఉంది.